ఎన్టీఆర్ మహానాడుని నిర్వహించబోతున్నారు. ఇప్పుడు మహానాడులో ఎన్టీఆర్ పాదయాత్ర చేయబోతున్నట్టుగా వినికిడి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాదయాత్ర చేస్తే ఇక రచ్చేనన్న సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఈ పాదయాత్రకి సంబంధించిన విషయాలైతే ఎంతగానో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాదు, మహానాడులో ప్రసంగించి భారీగా పాదయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు ఎన్టీఆర్ వస్తున్నారంటే నాయకుడిగా నిలబడతాడా లేదా మరి కార్యకర్తగా వెలుగుతాడా అనేది చూడాలి. సో ప్రస్తుతం తారక్ మరి అలాగే ఇంకా వాటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో చిన్నవి. కానీ ఇది సరిపోతాయి అనేటువంటి ఒక అభిప్రాయంతో అయితే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ రావడమే కాకుండా ఎంతో అద్భుతంగా ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ భారీ మహానాడులో పాదయాత్రతో మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. తన అన్న తారక రత్నాల యొక్క ఆఖరి కోరిక మేరకే తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడం, పాదయాత్రని తారకరత్న పేరు మీద పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే కానీ మరి ప్రజల కోసమో లేకపోతే నాకు సంబంధించినటువంటి వ్యక్తి కోసమో కాదు. నాకు సంబంధించిన ఒక ఇంటి కోసం తీసుకున్నాను. దానికి సంబంధించిన అన్ని పత్రాలు, లీగల్ విషయాలు అన్నీ నా దగ్గర ఉంటే మళ్ళీ మిమ్మల్ని ఎందుకు మరి వాళ్ళు ఈ విషయంలో అయితే ఇబ్బంది పెడతారు అని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే బాలకృష్ణతో చెప్పారట. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని వెళ్లి మరి ఇన్వైట్ చేశారు. అధికార వారసత్వం కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రచార వారసత్వాన్ని కొనసాగించాలని కోరగా మహానాడులో ఎంట్రీ ఇవ్వబోతున్నారట తారక్.